క్లాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్విరామంగా కార్మికులతో పని చేయించుకుంటున్న ప్రభుత్వం జీతాలు సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు నాయకుడు ప్రవీణ్ మండిపడ్డారు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మూడో రోజు వీళ్ళు బళ్ళు ఆపి సమ్మెలో ఉన్నారు. కానీ కనీసం కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు కానీ అదేవిధంగా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి కానీ కనీసమైన హామీ రాలా. ఈ నెల జీతం కూడా ఇంతవరకు పడలా. వీళ్ళు ఖచ్చితంగా కూడా పెరిగిన శాలరీకి అనుగుణంగా పెంచి 18,500 రూపాయల శాలరీ ఇవ్వాలి. అది దానిగా మేము సిఐటిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని, మేనేజ్మెంట్ని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీతం ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఇవ్వాలని, దాంతోపాటు సెలవులు కనీసం వర్కర్కి ఆదివారం పూట కూడా కనీసం సెలవులు ఇచ్చే పరిస్థితి కనబడట్లా. ఎలక్షన్స్ మాత్రం చలవిడిగా వర్కర్లను వాడుకున్నారు, సెలవులు కూడా పెట్టనివ్వలేదు. ఇప్పుడు అయిన తర్వాత కనీసం జీతం అడుగుతూ ఉంటే జీతం గురించి మాట్లాడే నాదులే కనబడట్లేదు. అందుకనే రేపు కనుక సాయంత్రం లోపు కనుక జీతాలు పడకపోయినా వీళ్ళ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్చలు జరపాలి. లేని పక్షంలో వీళ్ళకి మద్దతుగా మిగిలిన సెక్షన్లో ఉన్న కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి మరింతగా ఈ ఆందోళన కార్యక్రమం మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది.